దాదాపు 20 ఏళ్ల తర్వాత పివి నరసింహారావు విగ్రహం సంబంధించి ఢిల్లీ ప్రభుత్వం అయితే అనుమతి ఇచ్చింది తెలంగాణ భవన్లో పెట్టుకోవచ్చు అని చెప్పేసి. ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి పివి నరసింహారావు గారి మనవడు సుభాష్ గారు ఉన్నారు. సార్, 20 ఏళ్ల కళ దాదాపు నెరవేరుతున్న సమయం ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషం. ఇప్పటికైనా కూడా మరి పివి గారి అభిమానులు, వారి ఏంటంటే శ్రేయోభిలాసులు, తర్వాత వారి ఫాలోవర్స్ అందరూ కూడా సంతోషపడే ఒక మంచి కార్యక్రమం. ఎందుకంటే 1975 నుంచి 2004 దాకా, అంటే సుమారు 35 సంవత్సరాలు వారు తెలంగాణ, హైదరాబాద్ అంటే వదిలిపెట్టి జాతీయ రాజకీయాల్లో కీలకమైన పాత్ర పోషించడం జరిగింది. మనందరికీ కూడా తెలిసిన విషయమే. అటువంటి మహానుభావుడిని వారు చనిపోయిన తర్వాత ఢిల్లీలో వారి పార్థిక దేహం మరి అక్కడ దాన సంస్కారాలు కూడా చేయొద్దని చెప్పి ఆనాడు యూపీఏ ప్రభుత్వం, ముఖ్యంగా సోనియా గాంధీ తర్వాత మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం ఏ విధంగా వారిని అవమానం చేసిందో మనందరం కూడా చూసినాం. అనేకమైన సందర్భంలో మా కుటుంబ సభ్యులకు, వారి ఏంటంటే శ్రేయోభిలాషులకు ఢిల్లీలో ఒక మంచి మహత్తరమైన ఒక స్మారక అంటే మొత్తం చిహ్నం పెట్టేసి అక్కడ ఒక లైబ్రరీ పెట్టేసి వారిని ఇంటర్నేషనల్ లెవెల్గా వారి పేరు ప్రఖ్యాలు తీసుకుపోతారని చెప్పిన సందర్భంలో మా కుటుంబ సభ్యులతో పాటు నేను చాలాసార్లు అప్పుడు యూపీఏ ప్రభుత్వాన్ని 1 and 2 2 సార్లు కూడా అడగడం జరిగింది. కానీ ఎప్పుడు కూడా వారు కనీసం వీటి గురించి మాట్లాడాల్సిన, మరి మాట్లాడితే ఎక్కడైతే ఏంటంటే మాట్లాడితే మరి కమిట్మెంట్ అవుతుందని చెప్పి ప్రతిసారి దాటేసే ప్రయత్నం కూడా చేసినారు. మోదీ గారు ఎప్పుడైతే మన ఎలక్షన్స్ అప్పుడు 2014 పార్లమెంట్ ఎలక్షన్స్ అప్పుడు తెలంగాణకు వచ్చినప్పుడు చాలా క్లియర్గా పివి నరసింహారావు గారికి వారి సేవలను గుర్తించే ఒక మంచి కార్యక్రమాన్ని చేస్తారని చెప్పిన సందర్భంలో వారు ప్రధానమంత్రి అయిన తర్వాత 2015లో మరి ఢిల్లీలో యమునా నది తీరాన ఏక్తా స్థల్ అని పెట్టి ఆ గౌరవం కూడా ఇచ్చినట్టు కూడా మనం అంటే చూసినాం. తర్వాత ప్రతిసారి మోదీ గారు వారి గురించి మంచిగా మాట్లాడడం, పార్లమెంట్లో కానివ్వండి, బహిరంగ సభలు, ఒక పోస్టల్ స్టాంపు, తర్వాత మరి మొన్న భారతరత్న, అలాగే వారి గురించి ఎప్పుడు కూడా వారు చేసిన సేవలు, అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు మాకు ఒక స్ఫూర్తిదాయకం అని చెప్పి చెప్పడంతో పాటు ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత NNDC ద్వారా పివి గారి ఒక స్టాచ్యూను ఢిల్లీలో పెట్టేటందుకు మరి ముందుకు వచ్చినందుకు ఢిల్లీ ప్రభుత్వాన్ని, NMDCను, మన DDCను, ఢిల్లీ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారిని అభినందిస్తూ అన్ని అనుకుట్ల కనుక జరిగితే 28 జూన్ నాడు వారి విగ్రహం ఏర్పాటుకు సంబంధించి ఇప్పటివరకు తెలంగాణ ప్రభుత్వానికి మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదని చెప్పేసి ఇక్కడ తెలంగాణ అధికారులు చెప్తున్నారు. ఒకవేళ తెలంగాణ భవన్లో పెడితే ప్రభుత్వం ఒప్పుకుంటుందంటే రేవంత్ రెడ్డి గతంలో కూడా చూసాం, సోనియా గాంధీని కాదని పివి నరసింహారావు గారికి ఎట్లా అన్యాయం జరిగిందో, ఎట్లా అవమానం జరిగిందో, ఇప్పుడు మరి విగ్రహం సంబంధించి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకు వచ్చే అవకాశం ఉందనుకుంటున్నారా? ఇప్పుడు మన భారతరత్న వచ్చినప్పుడు కూడా చాలామంది స్పందించలేదు అన్నట్టు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నుంచి. వారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి, ఒక ముఖ్యమంత్రిగా, ఒక దేశ ప్రధానిగా, ఒక ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ మన అధ్యక్షునిగా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి ఈ దేశానికి ఒక దిశ తీసిన వ్యక్తిని ఈ విధంగా అవమానించడం చాలా బాధాకరమైన విషయం. మరి అక్కడ విగ్రహం అయితే శాంక్షన్ చేసిండ్రు ఢిల్లీ గవర్నమెంట్. తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సోనియా గాంధీకి భయపడి మళ్ళీ దాటవేసే కార్యక్రమం పెడతారా, లేకుంటే కొత్త బిల్డింగ్లో పెడతారని చెప్పి మరి ఏ విధంగా ఏంటంటే చేస్తారా అనేది ఇంకా మనకు ఏంటంటే స్పష్టత రాలేదు. ఏది ఏమైనా కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కనుక తప్పకుండా తెలంగాణ సంబంధించిన వ్యక్తి కనుక రేవంత్ రెడ్డి గారు, తర్వాత ఏంటంటే కాంగ్రెస్ పార్టీ వారు ముందుకు రావాలని చెప్పి మేము మరి అనుకుంటున్నాం. వారిని కూడా ఏంటంటే ఇంతకుముందు కూడా ఏంటంటే కలిసిన సందర్భంలో తప్పకుండా చేస్తామని చెప్పినారు. కానీ మరి సోనియా గాంధీ గారు కానీ, గాంధీ కుటుంబం కానీ ఏమన్నా గతంలో ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీడీపీలో ఉన్నప్పుడు కూడా ఈ పివి నరసింహారావు గారి ఇష్యూని తీసుకొచ్చారు. సోనియా గాంధీ గారు ఏదైతే తెలుగు సంబంధించిన వ్యక్తిని, తెలుగు బిడ్డకు జరిగిన అన్యాయం గురించి గతంలో చాలాసార్లు చెప్పాడు. బట్ ఇప్పుడు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడు, చేసే ఆ స్థాయిలో ఉన్నాడు. మరి చేస్తారని అనుకుంటున్నారా? ఇట్లా దానికి సంబంధించి మీరేమైనా ముఖ్యమంత్రిని కలుస్తారా ప్రత్యక్షంగా? ఎట్లా ఉంది? మేము ఇంతకుముందు ముఖ్యమంత్రిని కలిసినాము, కాంగ్రెస్ పార్టీ అధికారులను, మన ఏంటంటే నాయకులను కలిసినాము. మళ్ళీ పదే కలిసాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది బాధ్యత వాళ్ళ మీద ఉంది, కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి కనుక వారి వ్యక్తిని అంటే వారిని ఏంటంటే గౌరవించుకుంటే కాంగ్రెస్ పార్టీని ఏంటంటే మొత్తం గౌరవించుకుంటారు. కేవలం గాంధీ కుటుంబం, సోనియా కుటుంబం అనేది కాక కాంగ్రెస్ పార్టీలో ఎంతోమంది సేవలు చేసినారు కనుకనే కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఇంత పెద్ద
ఏంటంటే పార్టీగా ఆవృత్తి ఇచ్చింది. సో ఇటువంటి చిన్న చిన్న చిల్లర రాజకీయాలు చేయొద్దని చెప్పి కూడా మేము ఏంటంటే అనుకుంటున్నాం. ప్రతిసారి కలిసి ఏదో అడుక్కున్న వాళ్ళు తిరిగా అట్లా ఏంటంటే పోవాల్సిన అవసరం లేదు మాకు. ఒకవేళ కనుక మీరు కనుక చేయకుంటే కుటుంబ సభ్యులు మేము అందరం కలిసి తప్పకుండా మళ్ళా ఆ ఢిల్లీ ప్రభుత్వాన్ని వాళ్ళకి ఏంటంటే జస్ట్ ఉత్తరం రాసి ఎక్కడైతే వారు ఏంటంటే ప్లేస్ ఇస్తారో మేము అక్కడే పెడతాం. అంతేగాని కాంగ్రెస్ పార్టీ దగ్గరికి పోయి దేహి అని అడిగే ప్రసక్తే లేదు. ఇది బాధ్యత వాళ్ళ మీద ఉంది. ఒకవేళ కనుక మీరు చేయకుంటే దోషిగా మేము ఏంటంటే తప్పకుండా నిలబెట్టామని చెప్పి కూడా మేము అనుకుంటున్నాం. అంటే ఒకవేళ తెలంగాణ భవన్లో పెట్టడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ అనుమతి ఇవ్వకపోతే వేరే ఆల్టర్నేట్స్ ఉన్నాయా, లేకపోతే ఢిల్లీ ప్రభుత్వం వేరే ఏమైనా ఆల్టర్నేట్స్ చూస్తుందా? దానికి సంబంధించి జయంతి కూడా ఇంకొద్ది రోజుల్లోనే ఉంది. జయంతి లోపు స్టార్ట్ చేసే అవకాశం ఉందా? తప్పకుండా ఇప్పటి వరకైతే మేమైతే ఉత్తరం రాలేదు. మేము ఏంటంటే వార్తలు ఏంటంటే మీలాగా మేము కూడా వార్తలు చూసినాం. తెలంగాణ ప్రభుత్వానికి తెలంగాణ భవన్లో వారికి సమాచారం లేదంటున్నారు. కానీ ఈ సమాచారం ఏంటంటే మనకి ఇంకా నెల పైనే ఉంది ఇంకా. సో ఇప్పుడైనా స్పందించి మీ ద్వారా మరి ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి ఒక కనువిప్పు కావాలని చెప్పి మేము ఏంటంటే కోరుకుంటున్నాం. ఒకవేళ కనుక మీరు కనుక చేయకుంటే ఎందుకు చేయరని చెప్పి ఏంటంటే తప్పకుండా నిలదీస్తాం. చేయాల్సిన పరిస్థితి కూడా తీసుకొస్తాం, మేము 100% తీసుకొస్తాం. కానీ బాధ్యత మీ మీద ఉంది. మీ యొక్క ముఖ్యమంత్రి, మీ యొక్క ప్రధానమంత్రి, దేశ ప్రధానమంత్రి, మీ యొక్క కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి ఎంతోమంది మరి వారిని ఏంటంటే ఇవాళ ఇంత పెద్ద ఏంటంటే రాజకీయ నాయకుడు అయిన సందర్భంలో ప్రపంచమంతనే వారు ఏంటంటే మొత్తం గౌరవిస్తుంది. మోదీ గారు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు, పివి నరసింహారావు గారికి మోదీ గారికి అసలు సంబంధమే లేదు. కానీ ప్రతి సందర్భంలో కూడా దేశానికి చేసిన అనేకమైన అభివృద్ధి కార్యక్రమాల్లో వారు తీసుకున్న సాహసపై నిర్ణయాల్లో మాకు స్ఫూర్తి అని చెప్పినారు. అటువంటి వ్యక్తిని మీరు గౌరవించుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ గౌరవించుకోవాలి, మేం కాదు. మీరు నేను తీసుకుపోయి చేసేది ఏంటంటే చేసేది ఏం లేదు. ఏదేమైనా కూడా ఇది కాంగ్రెస్ పార్టీ మీద బాధ్యత. వాళ్ళు తెలంగాణ భవన్లో పెడతారా ఇంకెక్కడ పెడతారా అనేది చాలా క్లియర్గా చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా నెల రోజులు ఏంటంటే సమయం ఉంది కనుక ఇప్పుడైనా ఆలోచించి మీ ద్వారా వారికి ఈ యొక్క సమాచారం చేరవలసిందిగా మేము ఏంటంటే కోరుకుంటున్నాం. అంటే గతంలోనే దాదాపు కేంద్రం సంబంధించి అంటే దేశానికి సంబంధించి గొప్ప గొప్ప ఆర్థిక సంస్కరణ తీసుకొచ్చారు. అట్లా పార్టీ కూడా దశాబ్దాల కాలం పనిచేస్తారు. బట్ ఒక ఐఏఎస్ పివి నరసింహారావు గారి దగ్గర ఐఏఎస్ ప్రసాద్ గారే ఒక బుక్లో రాశారు, విధేయుడిగా ఉండడమే పివిని చేసిన నేరం అని చెప్పేసి. ఎట్లా వస్తున్నారు ఇప్పుడు అవన్నీ డిఫరెంట్ ఇష్యూ. కానీ ఏదేమైనా కూడా పార్టీ కోసం అంకితం పెట్టిన వ్యక్తి ఏంటంటే అంటే ఫస్ట్ నేషన్ ఫస్ట్ అంటారు, తర్వాత పార్టీ ఫస్ట్ అంటారు, తర్వాత ఏంటంటే ఫ్యామిలీ ఫస్ట్ అంటారు. ఇవాళే కదా అంటే మోదీ గారు కూడా సేమ్ నేషన్ ఫస్ట్ అంటారు. మన ఉగ్రవాదుల దాడి జరిగినప్పుడు నేషన్ ఫస్ట్ అన్నారు. అంతేగాని పార్టీ రేపు ఏంటంటే తిరంగా యాత్ర చేస్తున్నప్పుడు జెండా పెట్టాం, భారతీయ జనతా పార్టీ జెండా పెట్టాం, మన ఏంటంటే మన నేషనల్ ఫ్లాగ్ పెట్టి తీసుకుంటాం. సో అలాగా నేషన్ ఫస్ట్ అనే దాని మీద చేసిన అనేకమైన అభివృద్ధి కార్యక్రమం, సాహసపేత నిర్ణయాలు అసలు ఆ నిర్ణయాలు అసలు తీసుకునే పరిస్థితి లేదన్నట్టు. ఇవాళ మనకు చూస్తుందంటే మనకు అబ్సల్యూట్ మెజారిటీ భారతీయ జనతా పార్టీలో ఉంది. బట్ ఆ రోజు వారు ఎప్పుడైతే ప్రధానమంత్రి అయినాడో అప్పుడు ఒక మైనారిటీ గవర్నమెంట్ అంటే ప్రభుత్వాన్ని ఏ విధంగా అపోజిషన్ పార్టీలో ఉన్న వాజ్పేయి గారిని, అద్వానీ గారిని మరి వాళ్ళతో మాట్లాడి మంచిగా చేసుకొని పార్లమెంట్లో అనేకమైన మంచి సంస్కరణలు తీసుకొచ్చిన సందర్భంలో ఇవాళ మనం అందరం కూడా ఆ ఫ్రూట్స్ ఎంజాయ్ చేస్తున్నాం అన్నట్టు. సో ఇటువంటిది గొప్పతనం ఎప్పుడు చెప్తారు? గొప్పతనం ఏంటంటే వాళ్ళ పార్టీకి సంబంధించిన వ్యక్తి కనుక కాంగ్రెస్ పార్టీ తప్పకుండా ఇంకా పదే అవమానించకుండా ఇప్పుడైనా కనివిప్పు జరగాలని చెప్పి సోనియా గాంధీ వారు ఏంటంటే మొత్తం కుటుంబానికి కాంగ్రెస్ ఉన్న రేవంత్ రెడ్డి గారు ఒక ధైర్య సాహసాలతో ముందుకు వచ్చి మా బిడ్డ, మా ఏంటంటే తెలంగాణ బిడ్డ, తప్పకుండా వారికి ఏంటంటే గౌరవం ఇవ్వాలని చెప్పి మేము ఆశిస్తున్నాం, కోరుకుంటున్నాం. రేవంత్ రెడ్డి గారు ముందుకు వచ్చి ఏంటంటే కొట్లాడైనా ఈ యొక్క అంటే మంచి పని మీరు ఏంటంటే చరిత్రలో నిలిచిపోతారు, చరిత్రలో కంప్లీట్గా ఏంటంటే నిలిచిపోతారు మీరు. పివి నరసింహారావు గారికి ఒక విగ్రహం పెట్టిన ఏంటంటే సందర్భంలో మీరు కూడా వచ్చి అక్కడ ఏంటంటే ఫౌండేషన్స్ చేయాలని స్టోన్ ఇవ్వాలని చెప్పి కూడా మేము కూడా ఏంటంటే కోరుకుంటున్నాం. ఒక మంచి అవకాశం ఉంది మీకు ఏంటంటే మంచి అవకాశం ఏంటంటే జస్ట్ ఆపర్చునిటీ ఉంది, దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నాం. అంటే గతంలోనే చనిపోయినప్పుడు కూడా కనీసం ఏఐసీసీ ఆఫీస్ తీసుకెళ్ళకపోవడం భౌతిక గాయాన్ని, లేకపోతే అంత్యక్రియలకు సంబంధించి కూడా హైదరాబాద్లో తూతూ మంత్రంగా చేయడం, భౌతిక గాయం కూడా సరిగా కాలే అని చెప్పేసి పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి కాంగ్రెస్ పార్టీ మీద. ఇప్పుడు కూడా కాంగ్రెస్ అధికారంలో ఉంది, మరి ఏం చెప్తారు కాంగ్రెస్ పార్టీకి? అదే చెప్తున్నాను, కాంగ్రెస్ పార్టీ మీరు చేసిన తప్పులు ఎప్పుడైతే ఉన్నాయో 2004లో వారు మొత్తం చనిపోయినప్పుడు మీరు ఇచ్చిన హామీలు ఏవైతే ఢిల్లీలో ఒక మంచి మెమోరియల్ పెడతా అన్నారు, ఒక రోడ్డు ఏంటంటే పేరు పెడతా అన్నారు, విగ్రహాలు పెడతా అన్నారు, ఒక యూనివర్సిటీ పెడతా అన్నారు, అంటే ప్రతి సంవత్సరం ఒక ఎండోమెంట్ లెక్చర్, ఇవన్నీ మీరే కదా చేసింది ఇవన్నీ. కానీ మీరు సోనియా గాంధీకి భయపడి, గాంధీ కుటుంబానికి భయపడి ఏ విధంగా అవమానిస్తున్నారో ఇంకా ప్రతి ఒక్కరు కూడా పివి నరసింహారావు గారు అని చెప్పంగానే వారికి జరిగిన అవమానాలు అంటున్నారు. ఈ అవమానాలను అన్నీ కూడా మీరు తుడిచిపెట్టేందుకు ఒక మంచి అవకాశం ఉంది. ఇప్పుడు మీరు ఒక మంచి నిర్ణయం తీసుకుంటే
సమాజం వర్షిస్తుంది, పార్టీ కాదు, సమాజం వర్షిస్తుంది. సో అటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. రేవంత్ రెడ్డి గారు ధైర్య సాహసాలు ఉన్నాయని చెప్పి అనుకుంటాం. అనేకమైన సంస్కరణలు తీసుకొస్తా అని చెప్పి ముందుకు వస్తున్నాడు కనుక ఈ సమయంలో కూడా వారు ఇటువంటి మంచి నిర్ణయం తీసుకోవాలని చెప్పి మేము ఏంటంటే కుటుంబ తరఫున మేము ఏంటంటే జస్ట్ కోరుకుంటున్నాం. కానీ పివి నరసింహారావు గారిని ఎప్పుడు కూడా వారి పేరు చెప్పగానే వారికి జరిగిన అవమానాలను చెప్పి ఏంటంటే కుటుంబ సభ్యుడిగా చాలా ఏంటంటే బాధపడుతున్నాను. ఆ అవమానాలను పక్కన పెట్టేసి వారు చేసిన అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు, వారు చేసిన సాహసోపేత నిర్ణయాలు ఇవాళ దేశానికి, సమాజానికి, ఈ యొక్క మన ఏంటంటే యువతరానికి ఒక మంచి సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకొచ్చి ఆ రోజు లిబరలైజేషన్ పాలసీ, తర్వాత ఏంటంటే ఓపెన్ గేట్స్ ఏదైతే మన ఏంటంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి డిమాలిషన్ చేసినాడు మన అప్పుడు ఏంటంటే రూపీ ఏంటంటే డీవాల్యూ చేసినాడు. సో అటువంటి నిర్ణయాలు తీసుకున్న సందర్భంలో వారిని మంచి పనులు చేస్తున్నారని చెప్పి ఏంటంటే గుర్తుంచుకోవాలని చెప్పి మేము ఏంటంటే కోరుకుంటున్నాం. ఖచ్చితంగా ఏదైతే పీవీ చేసిన సేవలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా చేసిన ద్రోహం సంబంధించి ఇప్పుడు తప్పు దిద్దుకోవాలంటే తెలంగాణ భవన్లో ఖచ్చితంగా పీవీ నరసింహారావు విగ్రహం పెట్టాల్సిందే. దానికి సంబంధించి రేవంత్ రెడ్డి కూడా ఏదైతే సోనియా గాంధీని అవసరమైతే ఎదిరిచ్చైనా కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పిదాలను కవర్ చేసుకోవాలంటే ఖచ్చితంగా పీవీ నరసింహారావు విగ్రహం ఏర్పాటు చేయాల్సిందే. ఒకవేళ అలాంటి పరిస్థితి జరగకపోతే అవసరమైతే మా సొంత ఖర్చులతో ఢిల్లీ గవర్నమెంట్ వేరే ప్లేస్ ఏదైనా ఇస్తే అక్కడ పెట్టడానికి కూడా మేము రెడీ అని చెప్పేసి పీవీ నరసింహారావు మనోడు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కిరణ్తో సురేష్ పల్లవి టీవీ బీజేపీ ఆఫీస్ నుండి.